మూడోది, ఎవ్రీవేర్ హీ ఫెల్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యావే, యెహోవా అనేది ఈ వచనాల్లో 8 సార్లు కనబడుతుంది. 8 times, 8 సార్లు. అందుట్లో 4 సార్లు దేవుడు అతనితో తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తాం. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినయు అతని యజమానుడు చూచినప్పుడు. బ్యూటిఫుల్. గాడ్ ఈజ్ విత్ హిమ్. నౌ లెట్స్ కమ్ టు ది సెకండ్ పార్ట్. ఇది మొదటి 6 వచనాలు, 6వ వచనం హాఫ్ పార్ట్ దాకా సానుకూల పరిస్థితుల్లో దేవుడు ఎదిగించాడు. ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మనకి నేర్పిస్తాడు. అలాగ మంచిగా నేర్పించాడంటే ఖచ్చితంగా ఒక క్రిటికల్ సిచ్యుయేషన్లోకి తీసుకెళ్తాడని అర్థం. 6వ వచనం సెకండ్ పార్ట్ నుంచి చూద్దాం. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. బాగా తిన్నాడు, బాగా పనిచేశాడు, బాగా ఎక్సర్సైజ్ బాడీ, ఆయనకి స్మార్ట్గా ఉన్నాడు. అంటే మన ఆధునిక ప్రపంచానికి మహేష్ బాబులా అంటాడు, ప్రభాస్లా అంటాడు. 6 pack బాడీ చూస్తే ఎవడైనా ఏ అమ్మాయి అయినా సరే పడిపోవాలి అలా అంటాడు. అందుకే అలాంటి డిస్క్రిప్షన్ ఇచ్చాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. మనోళ్ళు మంచి 6 pack బాడీ 2 రకాలుగా సంపాదిస్తారు. ఒకళ్ళు పనికిమాలిన సంపాదన, ఇంకోళ్ళు ఉపయోగకరమైన సంపాదన. పనికిమాలిన సంపాదన ఏంటంటే ఇంట్లో ట్రెడ్మిల్ తొక్కుతూ తర్వాత జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తుంటారు, వాళ్ళు పనికిమాలిన వాళ్ళు. ఎందుకంటే దే వేస్టెడ్ ఎనర్జీ. అరే దాని బదులు ఇంట్లో బట్టలు జాడించు, వాషింగ్ మిషన్ ఖర్చు తగ్గుద్ది, నీకు బైసెప్స్ వచ్చేస్తాయి. తర్వాత తడి బట్ట తీసుకొని ఇల్లు మార్చే, వంగిపోద్ది, పొట్ట సెట్ అయిపోద్ది, ఎనర్జీ వేస్ట్ అవదు, పని అవుద్ది. 1 shot 2 birds. ఒకటి ఇల్లు క్లీన్ అవుద్ది, రెండోది నీ బాడీ వస్తుంది, పని చేయొచ్చు కదా. ఇప్పుడు రోడ్డు మీద కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటారు? కట్ట ఉంటారు వాళ్ళు, అవునా కదా? అంటే వాళ్ళు ఏమన్నా జిమ్కి వెళ్తారా? ఏముండదు, వాళ్ళు పని చేస్తారు కష్టపడి. దే వర్క్ పని చేస్తారు. మొన్నసారి ఇలాగే ఒక అతన్ని తిడతా ఉంటే నాకు మెసేజ్ పెట్టాడు, అన్న మీరు చెప్పిన తర్వాత సైకిల్ కొనుక్కున్నాను అన్నాడు. అదేంటానంటే, అన్న మా ఆఫీసు 4 kilometers అన్న, ఎక్కడి నుంచి సైకిల్ తొక్కుంటూ వెళ్తాను. గుడ్, పెట్రోల్ కలిసి వస్తుంది, నీ బాడీ కూడా సెట్ అవుద్ది. గుడ్. అయితే యోసేపు జిమ్కి వెళ్తే వచ్చిన బాడీ కాదు, అది కష్టపడితే వచ్చిన బాడీ. ఓకే. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు ఎప్పుడైనా మనల్ని సెంటర్ స్టేజ్లో పెట్టాలి అనుకుంటే, దేవుడు ఎప్పుడైనా మనల్ని ఉపయోగించాలి అనుకుంటే, సాతానుడు పక్క జరగండి అనేవాడో వాడి రంగం సిద్ధం చేసుకుంటాడు. ఇన్ని దేవుడు తీసుకొస్తాడా? చూడు, నేనేం తీసుకొస్తాను. ఇది విషయం. ఎప్పుడైనా నీకు అలాంటి అటాక్స్ బయట నుంచి వస్తుంటే, అలాంటి పరిస్థితి బయట నుంచి కలుగుతుంటే, నాట్ ఫ్రమ్ ఇన్సైడ్, బయట నుంచి కలుగుతుంటే, ఇట్ ఈస్ ఎ క్లియర్ సైన్. ఏంటి తెలుసా? దేవుడు నిన్ను యూజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సాతానుడు అటాక్ చేయాలి. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి, ఈ మాట కన్ను వేసి అనేది ఒక్కసారి వేస్తే వచ్చింది కాదు, ఇట్స్ అ లాంగ్ టైం. 10 weeks, 5 weeks రోజు చూస్తూ ఉంది. యోసేపు కొంచెం ఇక్కడ తోడు, యోసేపు కొంచెం వాటర్ పట్టరా, యోసేపు మొన్న కాఫీ చేసావు, బాగా చేసావు, తీసురా. ఇన్నిసార్లు అడుగుండి ఉంటుంది టు హ్యావ్ ఎ లుక్ ఎట్ హిమ్. మనోడు తీసుకొచ్చి ఇస్తా ఉండుంటాడు. సెన్స్ చేశాడా? మేబీ సెన్స్ చేసి ఉంటాడు. ఈ అమ్మాయి నా మీద కన్నేసిందని, కొంచెం జాగ్రత్తగా ఉండాలని. 1 fine day ఏమంది? తనతో సైనించమని చెప్పాను. 1 fine day ఎవరు లేనప్పుడు, యోసేపు మా కల్చర్లో నీకు విషయం చెప్పాలి, ఇలా చెప్పండి ఉంటుంది. యోసేపు, అమ్మగారు చెప్పండి, మా కల్చర్లో చెప్పండి అమ్మగారు. అమ్మగారు ఏంటి? నన్ను పేరు పెట్టి పిలువు, ఏం పర్లేదు, చెప్పండి సరే చెప్పండి. మా కల్చర్లో మాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మేము పడుకోవచ్చు, తెలుసా? అవునా? ఓకే.
కాబట్టి మన ఇద్దరం కలిసామనుకో, తర్వాత నెమ్మదిగా పొతీఫర్ని లేపేశామనుకో, నువ్వు బాస్ అవుతావు, నేను నీ క్వీన్ అవుతాను. ఎలా ఉంది ప్లాన్? ఇది ప్లాన్. నువ్వు కలుస్తావు నాతో. ఒక లాంగ్ పిక్చర్ ఇచ్చిన ఉంటుంది తన పడేయటానికి. లాంగ్ పిక్చర్ తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం లీనియన్స్ ఇస్తే, ఫస్ట్ టైం మొహమాట పడితే, ఫస్ట్ టైం శంకిస్తే, ఫస్ట్ టైం గొణిగితే, ఫోర్త్ ఫిఫ్త్ టైం పడిపోతాం ఎప్పుడైనా సరే. ఫస్ట్ టైం డెలిబరేట్గా నో చెప్పటం రావాలా. అది ఏదైనా సరే డెలిబరేట్గా నో. ఆ వర్డ్ ఇక్కడ ఉపయోగించాడు. అయితే అతడు ఒప్పక. హీ సెడ్ నో. ఆమె పొతీఫర్ భార్య అని ఫీల్ అవ్వలేదు, యజమానురాలు అని ఫీల్ అవ్వలేదు, బాస్ అని ఫీల్ అవ్వలేదు. నో, నువ్వు నా మీద అధికారి అయి ఉండొచ్చు, నా మొరాలిటీ మీద దేవుడు అధికారి. ఐ కెనాట్. ఒప్పక. నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా. నేనెవరినో నాకు తెలుసు. ఐఎమ్ మేనేజర్. నా వశమ తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. మా బాస్ ఎవరో నాకు తెలుసు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. నేనెవరినో నాకు తెలుసు, నా బాస్ ఎవరో నాకు తెలుసు, నా పని ఏమిటో నాకు తెలుసు, నా పరిదేంటో నాకు తెలుసు, నువ్వెవరివో కూడా నాకు తెలుసు. 4 things. నేను ఒక మేనేజర్ని, నేను ఆయన కింద పనిచేసేవాడిని. ఆయన నాకు ఇచ్చిన బౌండరీ ఇది. నువ్వు ఆ బౌండరీ బయట ఉన్నావు. ఎంత క్లారిటీ ఇస్తున్నాడో చూడండి. జోసెఫ్ లైఫ్ కాంపౌండ్ వాల్ లైఫ్. కాంపౌండ్ వాల్ లైఫ్ అంటే ఏంటి తెలుసా? తన బిల్డింగ్ చుట్టూ కాంపౌండ్ ఉంది. కల్చర్ అనే కాంపౌండ్ దాన్ని దాటి రాదు. ఈ లోక ఆలోచనలు ఈ కాంపౌండ్ దాటి రాదు. మొరాలిటీ, నైతికత అనే ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. ఈ గీత దాటి వెళ్ళను. హౌ బ్యూటిఫుల్ ఇఫ్ యూ క్యాన్ మేక్ ఎ డెసిషన్. సింపుల్ విషయాలు. ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఇక్కడి నుంచి కిందకి చూడను. చిన్న విషయమే. ఒక అబ్బాయితో మాట్లాడేటప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ చూడకూడదు, అది చూడను. బహుశా ఇలాంటి మెసేజ్ విని యుగాలైపోయిందేమో మీకు. ఎందుకంటే స్టేజ్ మీదకి వచ్చేవాళ్ళు చూపించుకునే బ్యాచ్ అయిపోయారు. ఇంకా చూపించొద్దనే మాట వాళ్ళు ఎక్కడ చెప్తారు? వాళ్ళు చెప్పలేరు. చాలా బాధ అనిపిస్తుంది కొంతమందిని చూస్తూ ఉంటే. ఏమైపోతుందా అనిపిస్తుంది. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్య తాను, అమ్మగారు ఈ విధంగా చేస్తే అయ్యగారికి కాదు పాపం చేసింది, మీకు కాదు పాపం చేసింది, ఆయన ఉన్నాడే ఆయనకి నేను పాపం చేసిన దాన్ని అవుతాను. ఈస్ట్ గోదావరిలో ఈ అధ్యాయాన్ని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు చదివితే, భర్తలు మిడిల్ ఈస్ట్లో ఉండి భార్యలు ఎక్కడ ఉన్నవాళ్ళు, భర్తలు ఎక్కడుండి మిడిల్ ఈస్ట్లో భార్యలు ఉన్నవాళ్ళు, నా మీద మీకు చాలా కోపం వస్తుంది. నాకు తెలుసు. కానీ ఒక్కసారి మీ జీవితం మీరు ఆలోచించండి. ఒక్కసారి మీ లైఫ్ స్టైల్ ఎలాంటిదే, మీరు ఎలాంటి అక్రమ సంబంధాల మధ్యన జీవిస్తున్నారో. కానుకలు ఇచ్చేసి
వచ్చిన పాస్టర్కి చేపల కూరతో భోజనం పెట్టేసి సర్ది చెప్పేద్దాం అనుకుంటున్నారు. థింక్ యోసేపు ఎలాంటి లైఫ్ని ఇచ్చాడు. దేవుడు యోసేపు యొక్క జీవితంలో ఇంత డీటెయిల్స్ ఎందుకు రాయమని ఉంటాడు. మోషే ఇది రాసేటప్పుడు చెయ్యి వణికుండా ఉంటుంది మోషేకే. బిగినింగ్లో యోసేపు గురించి చెప్తుంటే ఆ వీడెవడో తొక్కలగాడు అనిపించింది దేవా. ఇలా అంటాడో యోసేపు, మహానుభావుడు. చచ్చిపోయి పరలోకంకి వెళ్ళంగానే ఫస్ట్ కలవాల్సింది యోసేపునే. నాయనా యోసేపు, మహానుభావుడివే నువ్వు, మహానుభావుడు, ఈ మనిషివే నువ్వు. నీ వయసు బహుశా అప్పుడు 24-25 ఉంటుందేమో. 17 ఏళ్ళు అప్పుడు వెళ్ళాడు, 10 ఏళ్ళు పనిచేశాడు. 25-26 ఆ ఏజ్లో. వాట్ ఎన్ ఏజ్! 26-27 యంగ్ బాయ్ was tempted by his boss. He said, no, I cannot. It's God. నీవు అతని భార్యవైన నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధము పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. ఏమర్థమవుతుంది ఇక్కడ? యోసేపుని ఒక మాటలో చెప్పాలంటే ఏదెను తోటలో ఉన్న ఆదాము అవ్వతో పోల్చాలనిపిస్తుంది. ఏదెను తోటలో ఆదాము అవ్వలకి గార్డెన్ మొత్తం మీద కంట్రోల్ ఉంది, ఒక్క పండు మీద లేదు. మామూలు యూత్ లాంగ్వేజ్లో చెప్పాలంటే యాపిల్ పండు. కుర్రోళ్ళ స్లాంగ్లో మాట్లాడమంటావా? రే పండురా, అదే పండు, పండురా, అద్రిపోయిందిరా పండు. దట్ కుడ్ హ్యావ్ బీన్ ద స్లాంగ్ ఆఫ్ జోసెఫ్. కానీ దేవుడు ఆ పండు చుట్టూ ఒక బౌండరీ గీశాడు. నేను దాన్ని టచ్ చేయను. నో, ఐ విల్ నాట్ టచ్. అంత క్లియర్ కట్ కాంపౌండ్ వాల్ కట్టుకున్నాడు ఆయన. ఆయన ఏ స్థాయికైనా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, యజమానురాలు అడిగింది చెయ్యకపోతే వచ్చేటువంటి పరిస్థితి ఒకటే, ఏంటి తెలుసా? మరణం. గుర్తుపెట్టుకోండి, మరణం. షడ్రక్, మెషక్, అబెద్నెగో రాజుగారి చెప్పింది వినకపోతే మరణం. దానియేలు రాజుగారు చెప్పింది వినకపోతే మరణం. పొతీఫర్ భార్య చెప్పింది వినకపోతే మరణం. దేవుడు 3 చోట మరణాన్ని తప్పించాడు. చూద్దాం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవ్వరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. ఇది కొంతమంది చాలా డివోషనల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తానికి, లిటరల్గా చెప్పాలంటే ఈమె మీద పడి బలవంతం చేయడానికి ప్రయత్నం చేసింది. ఆమె బహుశా బట్టలిప్పేసి ఉంటుంది. షీ మైట్ హావ్ స్ట్రిప్డ్ హర్ సెల్ఫ్. వీడు బట్టలిప్పేయాల, ఇప్పి మీద పడాలి. ఇది ఆవిడ చేయదలుచుకున్న పని. షీ డిడ్ ఇట్. వాడికి పైన ఉండేటువంటి వస్త్రం ఉంటుంది, ఆ గౌన్ లాంటిది, దాన్ని లాగేసింది. అది లూజ్గా ఉంటుంది. లోన బనీన్ లాంటిది, తర్వాత అది ఉంటుంది, లోన ఉంటుంది టైట్గా. కాబట్టి బయటిది చేత్తో పట్టేసుకుంది. దొరికిపోయావా నువ్వు ఇప్పుడు కనుక ఓకే అనకపోతే నేను అరిస్తే నిన్ను కోసి చంపేస్తారు. యోసేపు భయపడ్డా? బట్టలు లేకుండా పారిపోయాడు బయటికి. హీ ran out nude, half naked. బట్టలు లేకుండా, మేబీ హాఫ్ నేకెడ్, బయటికి పారిపోతే ఆవిడేం చేసింది? అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు, యోసేపు దేని నుంచి తప్పించుకున్నాడు? పాపాన్ని నుంచి. అంతే. పొతీఫర్ నుంచి తప్పించుకోవాలా?
పొతీఫర్ భార్య నుంచి తప్పించుకోవాలా? ఎవడు కూడా పొతీఫర్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. హీ కెనాట్. కానీ మరి పారిపోయాడు. దేని నుంచి? పాపం నుంచి పారిపోయాడు. మన లైఫ్లో పాపం నుంచి పారిపోం, పనిష్మెంట్ నుంచి పారిపోదాం అనుకుంటాం. ఈయన పనిష్మెంట్ నుంచి పారిపోదలుచుకోవాలా, పాపాన్ని నుంచి పారిపోదాం అనుకుంటున్నాడు. అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పోవటం ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషుల్ని పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయటకు ఒక హిబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవాలని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పాను. పనివాళ్ళంతా నమ్ముంటారా? 99% నమ్ముండ్రు. ఆమె క్యారెక్టర్ ఏంటో పనోళ్ళకి తెలీదా? యోసేపు క్యారెక్టర్ ఏంటో పొతీఫర్ చూశాడు, పనోళ్ళకి తెలీదా? కానీ పొతీఫర్ దగ్గరున్న పనోళ్ళకి యోసేపుకి ఉన్న తేడా ఇదే. యోసేపు గుండెల్లో ఉన్నది పెదాల మీదకి తీసుకొస్తారు, వాళ్ళు గుండెల్లో ఉన్నది గుండెలో అనిపే. అవునమ్మ గారు, అవునమ్మ గారు. తానా బ్యాచ్ని వెనకాల చాలామంది ఉంటారు. ఆ తాన బ్యాచ్ ఇది, తాన బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళు అవును సార్, అవును సార్, అవును సార్ అనేవాళ్ళు ఉంటారు. అతని యజమానుడు 16వ వచనం, అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రం తన దగ్గర ఉంచుకొనెను. అంటే అర్థం ఏంటండి? అప్పుడు దాకా ఆడ బట్టలు లేకుండానే ఉన్నాడు. అది మీరు గమనించట్లా. వాడికి ఎవరా బట్టలు లేకుండా నుంచోబెట్టిందాన్నే. 10 ఏళ్ల క్రితం 17 ఏళ్ల కుర్రోడుగా రోడ్డు మీద పూర్తి నగ్నంగా ఉన్నాడు. ఒక ప్రాముఖ్యమైన మేనేజర్ అయిన తర్వాత అర్ధనగ్నంగా అక్కడి నుంచొని ఉన్నాడు. తేడా ఏముంది? బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే ఏంటి తెలుసా? మీరు ఎప్పుడైనా వైకుంఠపాళి ఆడారా? వైకుంఠపాళి అంటే ఇప్పుడున్న పిల్లలకు అర్థం కాదు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటే అర్థం అవుద్ది. ఎప్పుడైనా ఆడారా? స్నేక్స్ అండ్ ల్యాడర్స్లో పైన 90 to 100 దగ్గరికి వెళ్తారే, 97 దగ్గర ఒక పాము ఉంటుంది. అది మింగితే ఎక్కడికి వస్తారు తెలుసా? ఒకటి దగ్గరికి. దాన్నే బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటారు. మనోడు చాలా దూరం వెళ్ళిపోయాడు. 97 దగ్గరికి వెళ్తే అక్కడ మింగితే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. 10 ఏళ్ల క్రితం ఎక్కడ స్టార్ట్ అయ్యానో మళ్ళీ ఇప్పుడు అక్కడికే వచ్చా. అప్పుడు బట్టలు, ఇప్పుడు బట్టలు. అప్పుడు అన్నోళ్ళు అమ్మేశారు, ఇప్పుడు యజమానురాలు అమ్మేసింది. బ్యాక్ టు స్క్వేర్ వన్ అనవచ్చు. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఈ హిబ్రీ దాసుడను నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినాను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి, నా ఉద్దేశ ప్రకారం 90% ఇది ఉత్తుత్తు కోపం. అదేంటి సార్ ఉత్తుత్తు కోపం అంటామంటే, నిజంగా తన భార్యను ఎవడైనా రేప్ చేస్తున్నట్లయితే, వాడు పనోడైతే వాడిని ఏం చేయాలా? చంపి పడేయాలా. అతనికి ఏమి హక్కుల్లో చంపి పడేయాలా. కానీ చంపేశాడా? చంపలేదంటేనే అర్థమవుతుంది. అటు భార్యని ఒప్పించాలి, ఇటు యోసేపుని ఏమనకూడదు. ఇలాంటి యాంగిల్ మనం చాలాసార్లు చూస్తాం. ఒకటి చెప్పమంటారు ఇలాంటి యాంగిల్? దానియేలుని సింహాల బోన్లో పంపించింది దర్యావేషు, గుర్తుంది కదా మీకు? సింహాల బోన్లో పంపించి రాత్రంతా నిద్రపోలేదు ఈయన. ఎవరో కింగ్ శుభ్రంగా పడుకొని నిద్రపోయాడు లోన ఆయన. ఈయన రాత్రి అంతా నిద్రపోకుండా పొద్దున సూర్యోదయం కిటికీలోని చూసి సూర్యుడు లగంగానే, నాయనా దానియేలు నీ దేవుడు నిన్ను కాపాడాడు కదా. ఎస్ సార్, నాకు తెలుసురా రే, నేను దేవుడు కాపాడుతాడు నాకు తెలుసురా. మరి ఎందుకు పంపించావు సింహాల బోన్లోకి? ఇప్పుడు చెప్తా రే, ఎవడరా ఇన్ని బోన్లు ఏమైనా రండ్రా అని లోన్ వేయటానికి. కెన్ యు సీ ఇట్ సో క్లియర్లీ? సో దేవుడు కరుణా కటాక్షం చూపించాడు. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసిన తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజ ఖైదీలో బంధింపబడి చెరసాలలో వేయించను.
అతడు అక్కడ చెరసాలలో ఉండెను. ఇది ఎలా ఉంటుందంటే, మన ఇండియాలో టాప్ దొంగలు ఉంటారు చూసావా, టాప్ దొంగలు అంటే మామూలు దొంగలు కాదు. 700 కోట్లు, 7,000 కోట్లు, 20,000 కోట్లు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు అంటారే, చాలామంది ఉన్నారు. మా ఊరికి ఆయన ఉంటాడు, ఆయన పేరు మల్లయ్య. ఆయన మాత్రం స్టైల్గా మాలి అని పెట్టుకుంటాడులే, కానీ అసలు పేరు అయితే విజయ్ మల్లయ్య, అసలు పేరు అర్థమైందా. అయితే విజయ్ మాల్య అని పెట్టుకుంటాడు, అర్థమైందా. 7,000 కోట్లు తినేశాడు, అర్థమైందా. 7,000 కోట్లు తినేసి 6 పెద్ద సూట్ కేసుల్లో డబ్బులు పెట్టి ఆయన ఫ్లైట్ ఎక్కేసి లండన్ వెళ్ళిపోయి ఉన్నాడు అక్కడ. ఆయన ఎవడు పట్టుకోడు. నేను ఎందుకని ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, ప్రభుత్వంకి తెలియదు ఆడ అక్కడ ఉన్నాడని. తెచ్చుకోవాలంటే పెద్ద విషయమా? తెచ్చుకోరు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, ఇక్కడ చూడండి 20వ వచనం, అతన్ని పట్టుకొని ఏ ఖైదీలు, ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయంటే వాళ్ళకి అక్కడ పెట్టించాడు. దీంతో అర్థం అవుతుంది ఎంత సాఫ్ట్ కార్నర్ ఉపయోగించాడు యోసేపు మీద. నేను అనుకుంటాను అక్కడ పెట్టించిన తర్వాతగా జైలు అధికారి, మావాడాడు ఏదో గొడవబేడి వచ్చాడులే కానీ జాగ్రత్త చూసుకో అన్నాడేమో, నాకు తెలియదు. ఎందుకంటే పొతిఫర్ దగ్గర ఉంది 10 ఏళ్ళు, ఈయన దగ్గర ఉంది మహా అయితే 2.5 లేకపోతే 3 ఏళ్ళు. ఈ 2 ఏళ్ల లోపలే ఆయన్ని జైల్లో దొంగలాద మీద అధికారం పెట్టేశాడంటే మనోడు కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది, అవునా కదా. సో జోసెఫ్ పొతిఫర్ ఇంట్లో ఉంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉందో, ఇప్పుడు జైల్లోకి వస్తే కూడా అలాంటి లైఫ్ స్టైల్ చాలా క్లియర్గా కనబడుతుంది. చూద్దాం 21వ వచనం నుంచి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి, నాకు బాగా అనిపిస్తుంది 2వ వచనంలో పొతిఫర్ ఇంట్లోకి రాగానే దేవుడు వచ్చేసాడు, 21వ వచనంలో జైల్లోకి రాగానే యెహోవా వచ్చాడు. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాల ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను. వారక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చేను విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. చివరి మాట చూడండి, అతడు చేయనదంతయు సఫలమగును. ఈ మాట మీరు ఒక చోట వింటారు, ఎక్కడో గుర్తుందా? కీర్తనలో 1, అతడు చేయనదంతయు సఫలమగు. సఫలము అంటే ప్రాస్పరిటీ అనుకుంటారు. సఫలము అని అంటే మారల్ క్యారెక్టర్లో ఒక క్రెడిబిలిటీ. ఇతనికి సర్టిఫికేట్ దేవుడు ఇచ్చాడు, సఫలం క్యారెక్టర్, సక్సెస్ గివెన్ టు గాడ్. యోసేపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోలేదు, కానీ జైల్లో తను మంచి నమ్మకస్తుడిగా ఉండగలిగాడు. సో మై ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద లెసన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్? ఈ 39వ అధ్యాయం నుంచి 23 వచనాల నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాటలేంటి? యోసేపు గురించి సింపుల్గా ఆలోచిద్దాం. ఎక్కడికి వెళ్ళినా దేవుడితో తనకున్న కనెక్షన్ని తెంపుకోలేదు. రెండోది, ఎలాంటి పొజిషన్లో ఉన్నా నమ్మకంగా వ్యవహరించాడు. మూడోది, ఎక్కడున్నప్పటికీ యథార్థంగా వ్యవహరించాడు. ఇంటెగ్రిటీ చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన ఎక్కడున్నప్పటికి కూడా దేవుని సన్నిధిని ఆయన అనుభవించడమే కాదు, వ్యక్తపరచాల్సిన చోట మొహమాట పడకుండా వ్యక్తం చేశాడు. ఐదోది, పాపాన్ని పాపంగానే చూసి అసహ్యించుకున్నాడు. ఆరోది, తనకి ఇబ్బంది కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, అన్యాయం కలిగినప్పుడు, ఇంజస్టిస్ అవినీతి కలిగినప్పుడు బాధపడలేదు. హీ అలౌడ్ గాడ్ టు హ్యాండిల్. దేవా నువ్వు చూసుకో అని చెప్పాడు. దేవుడు ఆ విధంగా రగెడ్ క్యారెక్టర్లో ఒక గట్టి వ్యక్తిని సిద్ధపరిచి 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండటానికి ఆ వ్యక్తిని నాయకుడిగా చేయగలిగాడు. ద స్ట్రాంగర్ యువర్ క్యారెక్టర్, ద స్ట్రాంగర్ విల్ బి యువర్ ఇంపాక్ట్. నీ క్యారెక్టర్ ఎంత గొప్పదైతే నీ ఇంపాక్ట్ అంత బాగా ఉండగలుగుతుంది. ఐ బిలీవ్ సో మెనీ లెసన్స్ మీరు నేర్చుకొని ఉంటారు ఈ 23 వచనాలు చదివి. నేను మీకు చిన్న మాట చెప్పేదంటే, గో బ్యాక్ హోమ్. నేను మొత్తం 23 వచనాలు మీకు చదివి వినిపించాను. రీడ్ ఇట్ 2-3 టైమ్స్. నెమ్మదిగా చదవండి. ఒక్కొక్క వచనాన్ని చదివి
మీ మనసులో దాన్ని ఆలోచించండి, మీ హృదయంలో అది కూర్చొనివ్వండి, మీ గుండెలో కూర్చొనివ్వండి. లెట్ దిస్ చాప్టర్ స్పీక్ టు యూ. ఈ అధ్యాయం మీతో మాట్లాడనివ్వండి. ఇట్ హెల్ప్స్ మీ జీవితాన్ని మార్చడానికి దోహదపడుతుంది.